అర్ధరాత్రి తర్వాత అసెంబ్లీలో కాళేశ్వరంపై కీలక ప్రకటన వెలువడింది. తర్వాత పొలిటికల్ పిక్చర్ అంతా కూడా ఒక్కసారిగా మారిపోయింది. కేసీఆర్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ డెవలప్మెంట్స్ ని ఈ బ్రేకింగ్ లో చూద్దాము. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తోటి కేటీఆర్ భేటీ అయ్యారు. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కేసీఆర్ తోటి భేటీ అయ్యారు కేటీఆర్. కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శివతేజ ప్రస్తుతం మనకి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివతేజ, ఎన్ని గంటలకు కేటీఆర్ అక్కడికి వచ్చారు? కేటీఆర్ తో పాటు ఇంకా ఎవరెవరున్నారు? మీటింగ్ ఎజెండా ఏమిటి? ఏం తెలుస్తోంది? సో కేటీఆర్ కాసేపటి క్రితమే ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకోవడం జరిగింది. ఇప్పటికే కేసీఆర్తో భేటీ ప్రారంభమైంది. నిన్న అసెంబ్లీలో ఏదైతే కాళేశ్వరం కేసుకు సంబంధించి దాన్ని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడంపై ఇప్పుడు కేసీఆర్తో దిశానిర్దేశం అయితే చెప్తున్నారు. అయితే నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, మొదటి నుంచి కూడా ఘోష్ కమిషన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ అయితే దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇదంతా కూడా బీఆర్ఎస్కు వ్యతిరేకంగా జరగడానికి ఈ కమిషన్ అయితే ఏర్పాటు చేశారంటూ కూడా మొదటి నుంచి చెప్తున్న ప్రయత్నం. కేసీఆర్ని దోషిగా చూపించడానికి, తెలంగాణకు కోసం చేసినటువంటి కేసీఆర్ను దోషిగా చిత్రించడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేశారంటూ కూడా చెప్తున్న పరిస్థితి. మరోవైపు అది ఘోష్ కమిషన్ కాదు, గోస్ట్ కమిషన్ అంటూ కూడా నిన్నంతా కూడా చెప్పిన పరిస్థితి. అయితే నిన్న జరిగిన పరిణామాలన్నీ, నిన్న అర్ధరాత్రి వరకు జరిగిన పరిణామాలన్నింటినీ కూడా కేసీఆర్కు వివరిస్తున్నారు కేటీఆర్ లోపల. కేసీఆర్ కూడా సుదీర్ఘంగా విన్న తర్వాత భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ ఎలా స్పందించాలి, ఎలా ముందుకెళ్ళాలి అన్నట్టు విషయాలన్నీ కూడా ఇద్దరి మధ్యలో చర్చ జరుగుతున్నట్టుగానే తెలుస్తుంది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణ రైతాంగానికి ఎంత లాభపడ్డారు, ఎంత ఉపయోగపడింది, ఇట్లాంటి విషయాలన్నింటినీ కూడా తెలంగాణ ప్రజల ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం బీఆర్ఎస్ పార్టీ పైన ఉందంటూ కూడా లోపల చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. దీనికోసం ఒక ప్రణాళికలు రచించాలి. ఎందుకంటే అక్కడ జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో ఆ డ్యామేజ్ను కావాలనే కాంగ్రెస్ పార్టీ క్లియర్ చేయడం లేదు. దాన్ని క్లియర్ చేస్తే తెలంగాణ ప్రజలకు ఇంకా కూడా నీరందే అవకాశం ఉంటుంది. దాన్ని బీఆర్ఎస్ పై ఒక కక్షపూరితమైనటువంటి నేపథ్యంతో దాన్ని క్లియర్ చేయడం లేదంటూ కూడా ఆ చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. సో ఓవరాల్గా ఏదైతే సిబిఐకి ఈ కాళేశ్వరం కేసును అప్పగించడంపై ఎట్లా ముందుకెళ్ళాలి, పార్టీ ఏ విధంగా స్పందించాలి, జనాల్లోకి ఈ విషయాన్ని ఎట్లా తీసుకుపోవాలి అనే దానిపై ఇద్దరు నేతల మధ్య చర్చ కొనసాగుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కూడా సిబిఐ కేసును కాళేశ్వరం కేసును సిబిఐకి అప్పగించడంపై బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే సిద్దిపేటలో రంగనాయక సాగర్ నుంచి జలాలను తీసుకొచ్చి రంగదాంపల్లి అమరవీరుల స్తూపాన్ని కడిగి నిరసన వ్యక్తం చేశారు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు. ఇక మెదక్ జిల్లాలో ఉన్నటువంటి చిన్నశంకరంపేటలో కూడా మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దానం చేశారు. ఈ విధంగా సీఎం రేవంత్ దిష్టిబొమ్మను ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా దానం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం బీఆర్ఎస్ పైన ఒక కక్షపూరిత చర్యలో భాగంగానే దీన్ని మేము చూస్తున్నామంటూ కూడా అన్నట్టుగా కూడా బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.